మా చిన్నప్పుడు పెళ్ళిళ్ళంటే ఒక కళ్యాణ మండపం, లేపోతే ఇంటి ముందే ఖాళీ స్థలం పెద్దదిగా ఉంటే, లేదా ఇంట్లో బ్యాక్ సైడ్ దొడ్డుండేది. పెద్ద దొడ్లుండేయనమాట. అలా అంటే దాదాపు ఒక ఎకరం, ఎకరం. అట్లాంటి ఇళ్లల్లో పెళ్లి అక్కడ ఓ మండపము అది విడిదిళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువుల ఇళ్ళని విడిదిళ్ళుగా ప్రకటించడం. అలాగే వచ్చిన బంధువులు పడుకోవడానికి కూడా మిగతా ఇళ్ళు ఇట్లాంటివి. తర్వాత రోజుల్లో కళ్యాణ మండపాలొచ్చినాయి. తర్వాత రోజుల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను చూసింది డెస్టినేషన్ వెడ్డింగ్స్. ఎట్లాంటిది అంటే నేనెళ్ళినటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్ ఏదన్నా ఉందంటే ఫార్మ్ హౌస్‌లో పెళ్లి. అది వరకు నేను చూసా. బట్ ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఇతర దేశాలకెళ్తున్నారు, లేకపోతే ఇతర రాష్ట్రాలకెళ్తున్నారు. ఇతర రాష్ట్రాలకి ఇప్పుడు ఈజీగా తిరిగేస్తున్నారు. ఇతర దేశాలకి తీసుకెళ్ళేటటువంటి దాంట్లో మొన్న ఈ మధ్యన మోడీ చెప్పారు గూడా. అయినా సరే భారతీయులు శ్రీలంకకి ఎక్కువ వెళ్తున్నారట. 2025లో ఎక్కువగా బుక్ అయిన హోటల్‌లో శాంగ్రిలా హంబంతోట, శాంగ్రిలా కొలంబో, అమాయా హిల్స్ క్యాండీ, ది గ్రాండ్ హో సువారా ఎలియా, జెట్వింగ్ లగూన్ నెగొంటో ఉన్నాయట అక్కడ. శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ప్రకారం శ్రీలంకకి భారతే అతిపెద్ద మార్కెట్ అయిందట. మన దేశం నుంచి శ్రీలంకకి వెళ్ళే పర్యాటకుల సంఖ్య 2023లో 3.02 లక్షలు ఉంటే 2024లో 4.16 లక్షలకి, 2025 నాటికి ఏకంగా 5.3 లక్షలకి. ఇరాన్ మీద యుద్ధం నేపథ్యంలో ఇటు పక్కన యూరప్ కంట్రీస్కి వెళ్ళడానికి కుదరకపోయేటప్పటికి పెళ్ళిళ్ళన్నీ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయట. ఏదైతే 25% మేర ఇండియన్స్ శ్రీలంకకి వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిందట.